సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలు చమరగీతం పాడారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పాలించిందని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. నిన్నటి రోజు అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు రాష్ట్రానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తాము కూడా కళలను గౌరవిస్తామని, చట్టానికి ఎవరు చుట్టాలు కారని తెలిపారు. రాజన్నపేట గ్రామంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, కానీ పోలీసులు ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. విలేకరుల సమావేశంలో గత ప్రభుత్వం చేసిన పనుల గురించి తాను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు భాను ఇంటికి మనుషుల్ని పంపించి బెదిరించారని, దానిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన అన్యాయాలు, బండారాలు బయటపడతాయని ఈ దాడులు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదా పాటించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్, జిల్లా మహిళా కార్యదర్శి కల్లూరి చందన, ఆడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గత డిసెంబర్ నెలలో ఈ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ల తర్వాత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి, ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దిశగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా తమ యొక్క అడుగులకు మడుగులెత్తే నాయకులతోని, అధికారులతోని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించిన వైనాన్ని గ్రహించారు. కాబట్టి అప్రజాస్వామిక పరిపాలనకు శరమగీతం తెలంగాణ ప్రజలు పాడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు అందరికీ కూడా ఇక ఆగమాగం అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు అధికారం కోల్పోయి, ఎందుకంటే తమ ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తమ యొక్క మనసుకు ఏదొస్తే దాన్నే ఇలా ఆ విధంగా పరివర్తించారు. వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేయడానికి అన్ని ఆధునీకరించబడ్డ యంత్రాంగాలు ఉన్నాయి. మన దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఉన్నాయి. ఎక్కడి తీసుకుంటే వాళ్ళు ఒక అరగంటలో కూడా పట్టుకోగలుగుతారు, కానీ పట్టుకోలేదు. వాళ్ళు కంప్లైంట్ని బుక్ చేయాలి. అదే మాదిరిగా మొన్నటికి మళ్ళీ అదే ఆది శ్రీనివాస్ గారు, మా విప్పు గారు, గంభీరపేట మండలం, ఇదేమో ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్నపేట గ్రామం. మొన్నటికి మొన్న ఆది శ్రీనివాస్ గారు గోరంటాల గ్రామంలో, గంభీరపేట మండలం గోరంటాల గ్రామంలో కాజువే పైన ఒక కాజువే నిర్మాణానికి 64 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎందుకంటే వ్యవసాయదారులకు కష్టమవుతుందని చెప్పి లోతుగానే ఉంటుంది అక్కడ. దానిపైన కాజువే నిర్మాణానికి ఇవాళ ఒక శంకుస్థాపన చేస్తే కొంతమంది పెద్దలు ఇంజనీర్లకు ఫోన్ చేసి నా పేరెందుకు లేదని చెప్పి బెదిరించున్నారు. ఆ బెదిరించిన తర్వాత నిన్ననో మొన్ననో ఆ శంకుస్థాపన ప్రాణభయం ఉన్నది. కార్యకర్తలందరూ కూడా బెదిరిస్తున్న వాళ్ళని చెప్పి ఇవ్వడం జరిగింది. అలా వారిపైన కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. అది 29/11 నాడు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా మేమేమి అధికారులకు ఫోన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయండి అని మేము చెప్పట్లే. ఇవాళ నిజంగా కూడా మీ హయాంలో
రాత్రికి రాత్రులు అరెస్ట్ చేసిండ్రు, లేని కేసులు పెట్టిండ్రు వాళ్ళ. ఇటువంటి విధంగా కేవలం ఏదో అన్నారు ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఇలా మీకు మీరుగా అభద్రతా భావానికి గురై మీ తప్పులకు మీరు న్యూన్యతాభావంతో భావై మీరు చేసిన తప్పులన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కూడా తెలిసి వస్తుంది, బండారం బయటపడుతుంది, మా బతుకంతా కూడా బజారు పాలవుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకొని ఇలా ముందు జాగ్రత్తగా మీరు చేస్తున్న అసత్యమైన ఆరోపణలు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మేము ముందే చెప్తున్నాం, ఎస్పీ గారు మీ ఆయన కూడా రిక్రూట్ అయింది, అధికారులు వాళ్ళు ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతారు. ఇవాళ 2 సంవత్సరాలు ఉంటారు, ఒకసారి అధికారం ఒకసారి వచ్చిందంటే 2 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేసుకుంటారు, తర్వాత నడుస్తూ ఉంటారు, లేకుంటే రొటీన్గా ట్రాన్స్ఫర్ అయ్యి అవుతుంటాయి అవి. అంతే తప్ప ఈ ఎస్ఐ నాకు ఉండాలి, ఈ సిఐ నాకు ఉండాలి, మేము ఎవరికి ఫోన్ చేయట్లేదు, ఎవరికి మేము అట్లా చేసినట్టయితే ఇదివరకు చాలామంది అరెస్ట్ కావాలి. మరి ఇవాళ మేము చెప్తుంది ఏంటంటే అధికారులు కూడా విజ్ఞతతో పనిచేయాలి. ఏదో అధికారంలో ఉన్నది ప్రభుత్వ ఒత్తులకు లొంగు కావాలని మేము అనట్లేదు ఎవరిని కూడా. కేవలం కేటీఆర్ గారు వారి యొక్క అనుయాయులు వారి యొక్క బండారాన్ని బయటపడుతుంది, వాళ్ళ అవినీతి బయటపడుతుంది అని ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు ఇటువంటి ఇవాళ ఇటువంటి ఒక దురుద్దేశపూరితమైన అసత్యమైన ఆరోపణలు చేసుకుంటూ మా మీద అటాక్ చేస్తే అఫెన్స్ ఈజ్ బెటర్ దాన్ డిఫెన్స్ అని చెప్పి ముందే చేస్తాను, ముందే మేము అటాక్ చేస్తే అయిపోద్ది మాకెందుకు అని చెప్పి. ఎన్ని అటాకులు చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ తాటాకు తప్పులు భయపడలే. ఇవాళ మేమెందుకు భయపడతామయ్యా? ఎందుకంటే న్యాయం కూడా పనిచేస్తాం, ప్రజల కొరకు ప్రజలతో తీర్పుతో నిలబడ్డది, ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి. నీవు నిమ్మలంగా 5 సంవత్సరాలు మంచి కూర్చో, ఒక సద్విమర్శ చెయ్యి, సూచన చెయ్యి, తప్పకుండా స్వీకరిస్తాం. ఇవాళ ఒక అండర్ ట్రయల్కు బేడీలు వేసిందని చెప్పగానే మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారండి? అధికారంలో వెనకేసుకురాలే, అది చట్టానికి వ్యతిరేకం, చట్టం ఎక్కడ కూడా చెప్పాలి, పోలీస్ మాన్యువల్కి వ్యతిరేకం అది. కాబట్టి ఇమ్మీడియట్గా జైలర్ను సస్పెండ్ చేశారు. అటువంటి విజ్ఞతతో ప్రదర్శించండి. మీ నాన్నగారిని కూడా మేము ఒకటే 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు, మేధావి కదా, అందుకనే మేము కూడా విజ్ఞప్తి చేసేదంటే అసెంబ్లీకి రావడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, ఒక సంపూర్ణమైన చర్చ జరుగుతుంది దేనిపైన. ఆ సంపూర్ణమైన చర్చ జరిగినప్పుడు ప్రజలకు అసెంబ్లీ కానీ ప్రభుత్వం కానీ, ఇలా మీరు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మీరు ప్రభుత్వంలో లేనట్టు కాదు, మీరు కూడా ప్రభుత్వంలో బాధ్యతల కింద లెక్క. బాధ్యతలని ప్రభుత్వం యొక్క బాధ్యతలను ఎప్పటికప్పుడు మీరు చేయాలి. ప్రాంగణ ఏదో మైక్ విరగొట్టినామా, గట్టిగా మాట్లాడినామా, సోషల్ మీడియాలో వచ్చినామా, అడిచినామా, ఇది కాదు లెక్క. ఒక నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాలి మీరు. ఇలా ఆ పాత్రను పోషించడంలో మీరు విఫలమవుతారు. ఇప్పటి కూడా నేను చెప్తున్నాను, నేను ఆ పాత్రను మీరు పోషించలేరు కూడా. ఎందుకంటే మీకు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత మీ విజ్ఞతను కోల్పోయాను మీరు. ఇలా ఇప్పటికైనా నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, విజ్ఞతను మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇలా ప్రజల కొరకు, మీ కొరకు కాదు నేను చెప్పేది. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆశలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం పనిచేయాలని చెప్పి ఆ భగవంతుడు మీకు ఆ విజ్ఞతను ప్రదర్శించాలనుకో.